హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నాలాగొచ్చి చెవ్వలవి రగ్గండి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. ఇక్కడైతే నేనైతే కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాననమాట. ఇది ఇప్పుడేంటంటే టాటా గ్రాండ్ అంట. ఇదైతే బానే ఉంది కాఫీ పొడి. ఇదైతే కలుపుకున్నాను. యాక్చువల్‌గా అయితే నేను లావిస్ట్రా అని కాఫీ ఉంటుంది కదా! అదైతే తెచ్చుకొని తాగుతాను. కానీ ఇప్పుడేంటంటే అది ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మధ్య నేను షాపింగ్ చేయలేదు కదా! అంటే ఫ్రోజన్స్ అవి తెప్పించుకుంటాను. కానీ ఈ మధ్య తెప్పించుకోలేదు. 2 మంత్స్ నుంచి అసలు ఇంట్లో కూడా సరుకులు కూడా ఏమి తెచ్చుకోవట్లేదనమాట. కొంచెం అయిపోయిన తర్వాత అప్పటికప్పటికి వెళ్లి కొనుక్కొచ్చుకుంటున్నాను. అంతకుముందయితే ఇంట్లో స్టాక్ ఉండేవండి సరుకులు. కానీ ప్రెజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాలేక తెచ్చుకోవట్లేదనమాట నేను. ఇక్కడైతే కాఫీ అయితే కలుపుకొని తాగాను. నేనైతే నిజం చెప్పాలంటే ఉదయం లేచిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఇంక ఈ వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అయితే నేను ఖచ్చితంగా అయితే సీరియల్స్ అయితే చూస్తానండి. ఒక 3 సీరియల్స్, 4 మొత్తం టోటల్‌గా. నాలుగో సీరియల్ అయితే ఆప్షన్ అనమాట. కానీ నేను సీరియల్స్ కంటిన్యూగా ఫాలో అవి ఒక 3 సీరియల్స్ అయితే చూస్తాననమాట. ఒకటొచ్చి 'పాపే నా జీవన జ్యోతి' ఒకటి, ఇంకోటొచ్చి 'కార్తీక దీపం', ఇంకో సీరియల్ వచ్చి 'మామగారు'. ఈ 3 అయితే ఖచ్చితంగా చూస్తాననమాట. ఈ 3 సీరియల్‌లో ఏంటంటే ఎప్పుడైనా ట్విస్ట్ ఏముంటుందా అనేది ఉంటుంది కదా! కొంచెం సస్పెన్స్‌గా అలా ఉంటుంది గదా! అలాంటప్పుడు ఏంటంటే 'మామగారు' గాని అంటే 3 సీరియల్‌లో ఏది బావుందో అది చూస్తారనమాట. అలాగే నాలుగో సీరియల్ ఏంటంటే ఆప్షనల్ అనమాట. 'మల్లి' అన్నమాట. ఆ సీరియల్ అయితే ఫస్ట్ నుంచి బాగా చూస్తున్నాను గానీ తర్వాత ఏంటంటే బోర్ కొట్టేస్తుందండి ఇప్పుడు. అలాగా ఆ సీరియల్ ఏంటంటే అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తాననమాట. ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే లేకపోతే చూడనండి. కానీ ఈ 3 సీరియల్స్ మాత్రం ఖచ్చితంగా అయితే చూస్తాననమాట. ఇంతకుముందు నేను అలా కంటిన్యూగా చూసిన సీరియల్ ఏంటంటే 'గృహలక్ష్మి' సీరియల్ ఉండింది కదండీ! అదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే 'గృహలక్ష్మి' చూసాననమాట. ఇప్పుడైతే ఈ 3 సీరియల్స్ అయితే చూస్తున్నాను. అలాగే ఇక్కడేంటంటే ఇంకా డ్యూటీ టైమ్ అయితే అయిపోతుందనమాట. అందుకనేసి నేనేమో ఇంకా ఇలాగ టీవీ ముందు కూర్చొని కూరగాయలు అవన్నీ కట్ చేసుకుంటున్నాను. మష్రూమ్స్ అయితే నేను మొన్న తెచ్చానండి. మష్రూమ్స్ కర్రీ చేద్దాంలే అని చెప్పనేసి దానికోసం అని చెప్పని ఆనియన్స్ అలాగే టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడేమో మష్రూమ్స్ చూసారా ఎలా ఉన్నాయో చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా! కానీ అవి వండేసరికి కొంచెమే అవుతాయన్నమాట మష్రూమ్స్. మా పెద్దోడైతే వాడైతే తినడంట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తింటాడంట. వాడి కోసము కొంచెం నాకు కూడా అంటే వాడికి యాక్చువల్‌గా అయితే కొన్నే వేస్తాను. కానీ కొంచెం ఎక్కువేమా వాడికి తీసుకెళ్తాను అన్నాడు. వాడు ఇంతకు ముందు నాకు బిర్యానీ పెట్టాడు. వాడు మష్రూమ్స్ అయితే చాలా బాగా తింటాడమ్మా అని చెప్పన్నాడు. సరే అని చెప్పని క్యారేజ్‌లో గూడా వాడికైతే వేసిచ్చాననమాట. మష్రూమ్ కర్రీ చాలా సింపుల్ అండి. ఇంతకు ముందైతే మా ఊర్లో అయితే నేనసలు ఇట్లాంటి పుట్టగొడుగులైతే అసలు పుట్టగొడుగులు అంటారు కదా తెలుగులో. ఇటువంటి పుట్టగొడుగులైతే అస్సలు తినలేదనమాట నేనైతే. ఇక్కడికొచ్చిన తర్వాత తింటున్నాను. ఇక్కడేమో పిల్లలిలాగా లేచేసారనమాట. ఆల్రెడీ నేను మార్నింగ్ లేచి కాఫీ కలుపుకున్నాను గదా! వీళ్ళకైతే బూస్ట్ అయితే కల్పిస్తున్నాను. ఇక్కడేమో పాలు కొంచెం చల్లగా ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఫస్ట్ చిన్నోడికైతే చల్లటి పాలు గదా! వాడైతే తాగుతాడులే అని చెప్పని వాడి వరకైతే ఇలాగా పోసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నమాట. వాడి వరకు పోసేసి తర్వాత మా పెద్దోడికి కొంచెం వేడి చేసి వాడికి పాలిచ్చాననమాట. ఇక్కడేమో నేను కూరైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలైతే పాలు తాగుతూ ఉన్నారు. ఇక్కడ కొంచెం నేను నూనె కొంచెమే ఉంది. అందుకని దీంట్లో కొంచెం నెయ్యి ఉండిద్ది గదండీ నా దగ్గర. ఒక స్పూన్ నెయ్యయితే వేశాననమాట. అందుకని ఇలా వచ్చింది. పుట్టగొడుగుల గురించి చెప్తున్నాను. మాకైతే పల్లెటూరు కదండీ! మాకైతే నాటు పుట్టగొడుగులంటారు గదా! వర్షం పడినప్పుడైతే మా ఊర్లో తెచ్చి అమ్మేవాళ్ళండి. చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. అవి నేను తినడమే గానీ, ఆ పుట్టగొడుగులైతే అసలు దొరకట్లేదు నాకైతే. ఇంతవరకు అసలు దొరకలేదండి. అవైతే మా అమ్మ, మా అక్క వీళ్ళు చేసి పెడితే తినేదాన్ననమాట. చికెన్ లాగుండేదండి టేస్ట్ అయితే. కానీ వీటికన్నా అవంటే న్యాచురల్‌గా వస్తాయి కదా! అప్పుడు అవి పొలం మీద, గట్లు మీద అలా దొరుకుతాయంటండి అవి. వర్షం పడినప్పుడు మాత్రమే వర్షం పడి ఉరుములు వస్తుంటాయి కదా! తొలకరి చినుకులకి అలాగా సంథింగ్. అలాంటప్పుడు మాత్రమైతే అవైతే చాలా ఉండేదంట. పొలాల మీద, గట్ల మీద అలాగా. అవైతే మా అమ్మోళ్ళు తెచ్చి మాకైతే వండి పెట్టేవాళ్ళనమాట. చాలా టేస్ట్‌గా ఉండేది. మా అమ్మయితే దాంట్లో కారమని అప్పట్లో ఈ మిక్సీలు అవన్నీ లేవు కదండీ! అలాగనమాట. మా అమ్మయితే రోట్లో దంచేసి మసాలాలన్నీ అనమాట. ఇప్పుడు గదండీ అల్లం పేస్ట్ అవన్నీ ముందుగా వేస్తున్నాం. అప్పట్లో అయితే మా అమ్మయితే ఒకవేళ చికెన్ చేసినా గానీ కొంచెం అల్లం పేస్ట్ వేసేసి, ఉప్పు, కారం వేసి ఉడకబెడతారనమాట. అల్లం పేస్ట్ వేయదు. ఉప్పు, కారం మాత్రం వేసి ఉడకబెడుతుంది. లాస్ట్‌లో ఏంటంటే ఈ మసాలాలన్నీ దంచుకుంటారనమాట
రోట్లో దంచుకొని ఉడికిన తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు అండి ఒక 10 నిమిషాలు ఉందనంగా అప్పుడు వేసి సిమ్లో పెట్టేసి ఆ మసాలాన్ని వేస్తారనమాట. ఇప్పుడు కదండి పచ్చివాసన వస్తుంది అట్లా వస్తుందని చెప్పి మనం ముందుగానే వేసుకుంటున్నాం. ఆ రోజుల్లో అయితే అలా కాదనమాట. ఇక్కడ చూసారా మష్రూమ్స్ వేసినప్పుడు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు చూసారా ఎంత చిన్నగా అయిపోయినాయో అలాగనమాట. అదే నాటు మష్రూమ్స్ అనుకోండి ఇలాగావో అనమాట. అవి అలాగే వేసారంటే అలాగే ఉంటాయి అనమాట. అసలు అవి టేస్ట్ భలే ఉంటాయిలేండి అసలు. ఇంకెక్కడ ఏమంటే కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే ఇదిగో ఇలాగైతే మష్రూమ్స్ కర్రీ అయితే అయిపోయింది. అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవేంటంటే ఆర్టిఫిషియల్ గా పండిస్తారు కదా, ఇంకా మేమైతే క్యారేజ్ అయితే పెట్టేసుకొని బయలుదేరేసాం అనమాట. ఇంకా బాబు ఇంకా వీడిని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి నేను చిన్నాడైతే బయలుదేరేస్తాం అనమాట బస్ కి డ్యూటీకి. ఇంకా అలా అనమాట. ఇంకా సాటర్డే కదా మా వాడు సివిల్ డ్రెస్సెస్ ఇక్కడైతే నేను బస్ ఆగుతుంది కదా బస్సులో ఎక్కేసి ఇది చూస్తూ ఉంటారనమాట. బస్సులో ఎక్కితే ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు కడతారా అని చూస్తూ ఉంటాను. ఇంకా టైం బట్టే టైం ఏం లేదండి, నెక్స్ట్ మంత్ అంటున్నారు చూడాలి. ఇక్కడైతే మా బాబు అయితే నిద్రపోయాడు అనమాట. ఒక్కోసారి సీట్ ఖాళీగా ఉంటేనేమో ఆ సీట్లోనే కూర్చొని నా ఒళ్ళో పడుకుంటాడు. కానీ ఇప్పుడేమో సీట్ లేదు కదా ఖాళీగా, అందుకని చెప్పని నేనైతే ఇలా భుజం మీద పడుకోబెట్టుకున్నాను అనమాట. వీడికి ఏంటంటే చల్లగా ఉంది కదండి వాతావరణము, ఇంక బస్సు ఎక్కగానే నిద్రపోతాడు. ఇంక నేనేమో మళ్ళా వచ్చి వీడినిలాగా పడుకోబెట్టేసుకున్నాను అనమాట. చేయి నొప్పి వచ్చి ఇంకా పక్క సీట్ అయితే ఖాళీ అయ్యింది. అక్కడ ఒకరు లేచారు. ఇంక సరే అని చెప్పని వాడిని దింపేసి మళ్ళా నా వాళ్ళు అయితే పడుకోబెట్టేస్తారు. ఇంకా వీడేంటంటే చల్లగా ఉంది కదండి దిగేదాకా ఇంకా లేడనమాట. ఇక్కడేమో మా తెలిసినాముంటే నేను మా కొలిక్ అయితే డ్యూటీ అయిపోయిన తర్వాత అలా వెళ్ళేసి వచ్చామనమాట. గార్డెన్ చూసారా ఎంత బాగుందో, ఇంటి ముందండి చాలా బాగుందన్నమాట. నేనైతే ఇప్పుడు అమ్మాయి అయితే వెళ్తుంది కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. చాలా బాగుందండి గార్డెన్ అయితే. ఇది వచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి బయట ఇంత స్థలంలో ఆంటీ అయితే గార్డెన్ లాగా భలే వేసిందండి. పువ్వులు అని అన్ని భలే పూస్తాయి అనమాట. ఇంకా నేను లోపలికి ఏమి వెళ్ళలేదు. నిమ్మ చెట్లు, అరటి చెట్లు ఏంటంటే తినేవి ఉన్నాయి, ప్లస్ ఆ కూర వండుకునేవి రెండు ఉన్నాయన్నమాట. 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా పూల చెట్లు అయితే అసలు చెప్పనక్కర్లేదండి, చాలా ఉన్నాయి. భలే ఉంది అనమాట ఈ గార్డెన్ అయితే. అయితే వీళ్ళకైతే దోమలు అయితే భలే ఉన్నాయన్నమాట పగలు కూడా. అసలు గ్రీనరీ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. అలా కుర్చీలు వేసుకొని కూర్చోవాలా అనిపిస్తుంటుంది అనమాట. ఇంకా అలాగండి ఇక్కడైతే నేను మంచం ఉండి ఇంక పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉన్నారు కదా, ఈ బెడ్రూమ్ లో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడేమో దాని కింద కప్స్ ఉంటాయి కదా, వాటినేమో అదే క్యాప్ లాగా వేస్తాం కదండి, అవి కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి అనమాట. ఇంకా సరే అని చెప్పని ఇంట్లో ఉన్నాయి అవి వేద్దాంలో చాలా రోజులు చూడండి ఈ రోజు కుదిరాయి అనమాట. ఇంకా వాటన్నిటిని అయితే ఇట్లా కింద పైన ఇవన్నీ పగిలిపోయినాయి అన్ని తీసేసి వాటన్నిటిని అయితే ఇలా వేస్తున్నాను. ఆ తర్వాత ఏమో మంచం కింద అయితే ఇలా బిస్కెట్స్ అని అన్ని తిని చెత్త చెదారం అంతా పడేస్తూ ఉంటారు కదండి. అది కూడా ఏంటంటే ఈ మంచాలు 2 ఆంచుకొని ఉంటాం కదా, ఇంకా దానివల్ల ఏంటంటే ఈ సందులు అట్లా చిమ్మడం కుదరట్లేదు అనమాట. అందుకనేసి ఇంక బెడ్రూమ్ లో కూడా ఈ మంచం అంతా నీట్ గా ఎత్తేసి ఇక్కడంతా నీట్ గా చిమ్మేసుకున్నాను అనమాట. మా చిన్నాడు చూసారా పండగ చేస్తున్నాడండి. మా పెద్దోడేమో ట్యూషన్ కి వెళ్ళాడు, నేను పంపిస్తున్నాను ట్యూషన్ కి, ఎగ్జామ్స్ కదా అని చెప్పని పంపించేశాను అనమాట. అయితే ఇక్కడైతే నేనైతే చిమ్ముతూ ఉన్నాను, మా చిన్నాడైతే ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట బాగా. ఇంక ఇక్కడ అంతా చిమ్మేసి ఇంకా ఈ మంచాలన్నీ మళ్ళా యథాస్థితిగా వేసాను నీట్గా అన్ని క్లీన్ చేసేసి. ఈడేమో అంట్లు అయితే సర్దుతున్నాను అనమాట నేను. మా చిన్నాడు కూడా అయితే అంట్లు అయితే నాకు అందిస్తూ ఉన్నాడు. అవన్నీ ఏమి అందించబాకరా అవి సర్దురా అని చెప్పేటప్పటికి మళ్ళా వచ్చి మా వాడైతే ఇలాగ అంట్లు అవన్నీ అయితే సర్దుతూ ఉన్నాడు అనమాట. ఇదిగో ప్లేట్లు గ్లాసులు నేను పెడతానమ్మా అంటూ వస్తూ ఉన్నాడు. ఇంకా నేనేమో ఈ అంట్లన్నీ వచ్చి వాటి ప్లేస్ లో వాటిని పెట్టేసాను అనమాట. ఇంకా అంట్లు తోమాల్సినవి ఉన్నాయి కానీ నాకైతే ఓపిక అయితే అసలు లేదండి, నేను ఇంకా తోమలేను, ఇంకా రేపే తోముతానమాట. చాలా అంట్లు పడిపోయినాయి అనమాట. చల్లగాలికి ఏంటంటే ఒక్కోసారి ఏమో పని చేస్తానా, ఒక్కోసారి చేయలేకపోతున్నాను, అలా ఉంటుంది. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ కొన్ని 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 పనులకి అయితే అడ్డాలు వస్తారండి. ప్లేట్లు అవన్నీ పెట్టడం రాదనమాట. చూసారా తిరగదివి పెడుతున్నాడు. తర్వాత బాగా పెట్టరా అని చెప్పేటప్పటికి ఇంకా తీసుకొని బాగా పెడుతున్నాడు. ఒక్కోసారి ఏంటంటే మనకి పనికి అడ్డం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది మనకి. పని 5 నిమిషాల్లో అయ్యే పని 10 నిమిషాలు అవుతుంది. ఈ పిల్లలు చేసే చేష్టాలకి అనమాట. చిన్నోళ్ళు కదా వాళ్ళకి తెలియదు కదండి. ఇంకా అలా అనమాట. ఇంకా అయితే వీడి గిన్నెలు ఇవన్నీ అయితే ఇచ్చేసి పలానా చోట అట్లా అట్లా సర్దురా అని చెప్తూ ఉన్నాను, వాడు పెట్టేస్తూ ఉన్నాడు. అంట్లయితే అయిపోయాయండి.
సర్దటము. ఇక్కడేమో స్టవ్ అయితే బీభత్సంగా ఉందనమాట. చాలా జిడ్డు జిడ్డుగా అలా ఉంది. ఇంక ఫస్ట్ ఏమో ఈ క్లాత్ తోటి అయితే నీట్‌గా అయితే తుడిచేసాను. అయితే ఈ స్టవ్ అయితే మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందిలెండి. అందులో మాత్రం ఏ మాత్రము ఏమంటారు ఇదిగా ఉండదులెండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందనమాట. అయితే ఇక్కడేంటంటే లిక్విడ్ కొన్నానని చెప్పా గదా! ఇంక ఈ లిక్విడ్ అయితే వేసేసి ఎక్కువైతే వాడట్లే లిక్విడు. ఇంకా ఎప్పుడో రేర్‌గా వాడుతున్నానండి. ఎక్కువేంటంటే వాటర్ తోటే తుడిచేస్తున్నాననమాట. క్లాత్‌తో కొంచెం వాటర్ తీసుకొని ఎందుకంటే ఈ లిక్విడ్స్‌కి అలవాటు పడిపోయామంటే మళ్ళా వాటికి డబ్బులు పెట్టాలి కదండీ! నేనప్పుడేంటంటే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌లో ఉండిందా అందుకని చెప్పని తీసుకున్నాను గానీ మామూలుగా అయితే నేనసలు తీసుకోననమాట. ఎందుకండి వాటి కోసం అని చెప్పని ఒక రూ. 100 అలా పెట్టాలనమాట. ఈ లిక్విడ్ తోటి మనం రోజు యూజ్ చేసినా గానీ నాకు తెలిసినంత వరకు అది ఒక 2 వారాలకు అయిపోతుంది. అందువల్లేంటంటే నేనింకా క్లాత్ తోటి తుడిచేస్తానండి. ఎప్పుడో రేర్‌గా లిక్విడ్ అయితే వాడతాననమాట. అలాగా ఆఫర్‌లో నాకైతే 2 లిక్విడ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంక వాటినే ఇలాగా తుడుచుకుంటూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు. రేర్‌గా తుడుస్తానులెండి. ఇంకా డైలీ అయితే తుడవననమాట నేను. డైలీ అయితే క్లాత్ తోటే తుడిచేస్తాననమాట. మరీ ఎక్కువ జిడ్డుందనుకోండి, ఇంకా అప్పుడైతే నేనింకా ఈ లిక్విడ్ అయితే వాడతాను. ఈ బర్నర్స్ అయితే ఆ 2 చిన్నవైతే నల్లగా ఉన్నాయండి. అవేంటంటే వాటి మీద ఏం చేయను. కానీ ఏం చేస్తామో అవి బ్లాక్ అయిపోయినాయన్నమాట బాగా. ఇక్కడేమో టిఫిన్ అయితే చేశాను నేను. ఎగ్ దోసలనమాట. వీళ్ళిద్దరూ ఆల్రెడీ కొంచెం ఫుడ్ ఉంటే అది తినేసారనమాట. మష్రూమ్ కర్రీ కొంచెం మిగిలుంటే. ఇంకా నేనేమో ఇంకా ఇక్కడేమో ఇడ్లీలే సారీ అండి దోసలైతే చేశాను. ఎగ్ దోస చేశాననమాట పిల్లలైతే. ఫస్ట్ అయితే మా పెద్దోడైతే అసలు ఎగ్ దోసే తినేవాడు కాదండి. అప్పుడు నేను వేసుకుంటుంటే ఎగ్ దోస ఏస్తారా అంటే అసలొద్దు మా నాకని చెప్పేవాడు. అలాంటిది వాడిప్పుడేంటంటే ఎగ్ దోస తింటున్నాడు. ఇంక మా చిన్నోడు చూసారా ప్లెయిన్ దోస ఏసినా గాని ఎగ్ దోస, ప్లెయిన్ దోస తేడా బాగా తెలిసిపోయిందనమాట. ఎందుకంటే మా పెద్దోడు చూస్తాడనమాట ఇది ఎగ్ దోసే కాదా అని ఇలా ఓపెన్ చేసి చూస్తాడు. అలాగా మా చిన్నోడు గూడా వాడు చేసేది చూసేసి అది ఎగ్ దోసే కాదా అని చూసుకొని మరి ఇంక తింటాడనమాట. మా చిన్నాడైతే ఎగ్ దోస కాకపోతే నాకొద్దు అంటాడు. ప్లెయిన్ దోస తినడు. ఎప్పుడో ఇంక మేము తినకుండా ఉంటాం కదండీ! అప్పుడు తినకూడదా అంటే అప్పుడు ప్లెయిన్ దోస తింటాడనమాట. ఇంక మామూలుగా అయితే ఎగ్ దోసే తింటాడనమాట వీడైతే చిన్నాడు. ఇంకా అలాగా కానీ చిన్నాడేంటంటే చాలా వరకండి వీడు పెద్దోళ్ళకి గాకుండా కూరగాయలన్నీ తింటాడు. ఎందుకంటే అంగన్వాడీకి పంపిస్తున్నానని చెప్పా గదా! పాపం అక్కడ ఆయమ్మ అయితే అలవాటు చేసేసిందనమాట వాడికి. అందువల్లేంటంటే ఆయమ్మ పుణ్యాన అంట వాడైతే అన్నీ తింటాడనమాట. ఇక్కడేమో మేమైతే ఇలాగా చట్నీలున్నాయా, ఆ చట్నీలు వేసుకొని దోసలైతే తినేస్తున్నాను. నేను చెప్తానండి అప్పటికి మీరైతే ఫుడ్ తినండిరా దోసలు నేనొక్కదాన్నే తింటారా నైటు అంటే ఇంక వాళ్ళు ఒప్పుకోరనమాట. వాళ్ళకి కూడా ఇంకా టిఫిన్‌లే తింటారనమాట. ఇంక ఇక్కడేమో నేనైతే బట్టలైతే మడతేస్తూ ఉన్నాను. ఇంక ఈ పిల్లలేమో టీవీలో ఏవో బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఇంక మా చిన్నాడైతే ఇంకా పడుకుంటున్నాడనమాట. నా మీద పడుకోవాలని ట్రై చేస్తున్నాడు. "అరేయ్! నేను బట్టలు మడతేస్తున్నానురా. నీకు కావాలంటే ఆ చాప మీద పడుకో నాన్న" అని చెప్పాననమాట. ఇంక పెద్దోడు కూడా ఏంటి నిద్రొచ్చేస్తుందంట. మేమైతే ఆల్రెడీ 8 కల్లా తినేసాం ఫుడ్. ఇప్పుడేంటంటే చల్లగా ఉంది కదండీ! అంట్లు పనైతే కాలేదు. అంట్లయితే చాలా ఉన్నాయి. ఇంక రేపు తోముతాను. ఎందుకంటే ఇంక ఎట్టా సండే కదా! ఇంక బయటేసుకొని తోమితే చాలా త్వరగా అయిపోతాయనమాట. అందువల్లేంటంటే ఇక్కడైతే నేనైతే బట్టలైతే మడతేస్తున్నాననమాట. ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయండి బట్టలు. అందువల్లేంటంటే త్వరగా మడతాయి. అది కూడా కాకుండా కొంచెం బెడ్‌రూమ్ సర్దాలి. రేపైతే బెడ్‌రూమ్ నిండా బట్టలైతే ఉన్నాయండి. మధ్య వర్షం పడింది కదా మాకు. అప్పుడైతే బట్టలు అవన్నీ చాలా చాలా ఎలా పడితే అలా పెట్టేస్తున్నాను నేను. ఒక్కోసారేమో ఇంక ఈ పిల్లలతో కుదరదనమాట. నాకు అంతగా టైం కుదరదు. అందువల్లేంటంటే ఎలా పడితే అలా బట్టలున్నాయండి. ఇంక అందుకనేసి ఇంక రేపు ఎట్టా సండే కదా! అని చెప్పని ఈరోజు కొన్ని బట్టలైతే మడతేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగనమాట. సాటర్‌డే రోజైతే మాకు పనులైతే ఇలా జరిగినాయి. కానీ ఆహ్, ఇంకా పనులైతే అండి అసలకి ఎలాగంటే వస్తూనే ఉంటాయి చేస్తా ఉంటే. ఏదేమైనా గాని ఇంట్లో పనులు జాబ్ హోల్డర్స్‌కి చాలా కష్టంగా అనిపిస్తుందండి. నిజంగా ఆడవాళ్ళకైతే. ఎందుకంటే ఇంట్లో పనులు, బయట పనులు ఇన్ని చేయాలంటే చాలా కష్టమండి ఆడవాళ్ళకి. అనుకుంటాం కానీ మీరు అనుకున్నంత ఈజీ కాదనమాట ఇంటి పనులైతే. కానీ ఇక్కడేంటంటే 2 పనులు చేస్తున్నాం మేము. బయటికెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాము. మళ్ళా ఇంట్లోకొచ్చి ఇంటి పనులు చేస్తున్నాము. చాలా అంటే చాలా కష్టమండి ఏదేమైనా కానీ. ఇంకా అలా అనమాట. ఇంకిక్కడైతే బట్టలన్నీ మడతేసాను. చాలా ఉన్నాయండి బట్టలైతే. అయితే మళ్ళా గూడా తుఫాన్ అంటున్నారు. మరి చూడాలి. నెక్స్ట్ వీక్ ఏమో మళ్ళా తుఫానుంది అంటున్నారు. వర్షాలు పడితే మళ్ళా స్టార్ట్ అనమాట. మళ్ళా బట్టలు అవన్నీ ఎందుకు నేను త్వరగా ఫస్ట్ ఏమో వాష్ చేసి ఆడ పక్కన పెట్టేస్తున్నాను. మడతేసుకున్న తర్వాత సంగతులే అని చెప్పని. ఇంకా వర్షం పడిందంటే వారం రోజుల దాకా ఉంటుందండి వర్షం అలాగే. ఇంకా అలా అనమాట. ఇక్కడేమో
వెళ్ళేసి ఇట్లాగా ఆపేసిరంటరా అని చెప్పాను. ఇంకా మా చిన్నోడైతే వెళ్తున్నాడు అనమాట. ఇది మా చిన్నోడు నాకు తెలియకుండా తీసాడు వీడియో. ఇదేనండి నా లాగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళు.